రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న విజయసాయిరెడ్డి గారి తప్పుకుంటున్నట్టు ప్రకటించేశారు. మరి దీని ప్రభావం ఏమిటి? అసలు ఆయన నిజంగా ఏ ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నారు రాజ్యసభకి? నిజంగా జగన్ గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి ఈ రకంగా చేశారు అంటే అది ఒత్తిడా, లేకపోతే భయమా, లేకపోతే నిజంగా వ్యవసాయం చేయాలన్న ఆసక్తి సడన్గా రాబట్టా, ఏమిటి అసలు ఏమైంటుంది? మరి ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు పార్టీ వాళ్ళు, ఇప్పుడు బీజేపీకి టీడీపీకే కదా రాజ్యసభ వెళ్ళేది, ఈ టైంలో మీరు చేయడం ధర్మమా అని అడుగుతున్నారు. దానికి మరి విజయసాయిరెడ్డి గారు అటువంటి సమాధానం ఏం చెప్పలేదు. నేను రామ్నాథ్ గారే నిన్న ఎక్కడో సోషల్ మీడియాలో ఆయన వీడియో చూశాను. ఆయన ఎవరో జాకీ మీడియా ఆయన ఉన్నాడు కదా, ఆయన రాసే పలుకుల్లో తనను కలిసినట్లుగా కూడా రాసుకున్నాడు. దాన్ని ఖండించలేదని కూడా రామ్నాథ్ గారు చెబుతున్నారు. ముందుగా ఈ పరిణామం మీద విజయసాయిరెడ్డి గారి రాజీనామా కారణాలు, దాని ప్రభావం, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి రామ్నాథ్ గారు? ఇప్పుడు కొమ్మినేని గారు, విజయసాయిరెడ్డి గారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అద్భుతమైన సేవలు అందించారు. దాంట్లో అనుమానం ఏం లేదు. ఆయన్ని తక్కువ చేయడం కూడా కాదు. కాకపోతే ఇలాంటి సమయంలో ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా తన శక్తినంతా కూడగట్టుకుంటున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత తానంత తోడిని అని ఆ స్థాయిలో పదవులు అనుభవించిన విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేయడం అన్నది నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన మంచి చేశారా, చెడు చేస్తున్నారా అనేది ఆలోచించారు. ఈ టైంలో ఆయన రాజీనామా చేయాల్సిన వ్యక్తి కాదు. పైగా నాకు ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ప్రలోభాలు లేవు, కేవలం వ్యవసాయం కోసం, నా వృత్తి కోసం వెళ్ళిపోతున్నాను అన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. వ్యవసాయం కోసం ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి అంత సింపుల్ రీజన్తో ఆయన వెళ్తారు అనుకోవడం లేదు. దాంతోపాటు నాకు చిరకాల మిత్రుడు పవన్ కళ్యాణ్తో తనకు చిరకాల స్నేహం ఉందని ఒక మాట మాట్లాడాడు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆయన చెప్పింది 9 సంవత్సరాలుగా ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పారు. మనోధైర్యం బీజేపీ ఇచ్చింది, 9 సంవత్సరాలు కొండంత బలాన్ని వాళ్ళు ఇచ్చారని వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. ఇవన్నీ చూస్తూ ఉంటే విజయసాయిరెడ్డి గారి కనుక ఏదో పని చేసింది, బహుశా ఆయన ఏమైనా బెదిరించారా ఎవరన్నా? ఇప్పుడు చెప్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళే చెప్తున్నారు, మేము విజయసాయిరెడ్డిని ఎలాగైనా సరే కేసుల్లో ఇరికిస్తాం అని ఆల్రెడీ ఆ దిశగా పావులు కూడా కదుపుతున్నారు. మరి ఇలాంటి వాటికి ఆయన భయపడి వెళ్ళిపోయారా? రెడ్ బుక్ ఎఫెక్ట్ అంతే. కొమ్మినేని గారు ఇప్పుడు కేవలం వ్యవసాయం చేసుకోవడానికి నాకు ఏదో ఇక్కడ విసుగొచ్చిందని వెళ్ళిపోతున్నానని చెప్పడం అనేది అది కారణం కాదు. ఏదో బాగా గట్టిగానే పని చేసింది. మేబీ బెదిరించారా? కరెక్ట్ గా ఈ దావోసు పర్యటన, దీని మీద ఫెయిల్యూర్ మీద చర్చ జరుగుతున్న సమయంలోనే విజయసాయిరెడ్డి గారు ఈ ప్రకటన చేయడం అన్నది ఇంకో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా అటువైపు నుంచి ఏమైనా ప్లే చేశారా అని కూడా వస్తుంది. ఇంకో విషయము కొమ్మినేని గారు, నిన్న ఒక ఛానల్లో ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఒక విషయం చెప్పారు. ఈ రఘురామకృష్ణరాజుకు విజయసాయిరెడ్డి గారికి మధ్య ట్విట్టర్లో విపరీతమైన చాలా హై లెవెల్లో వాగ్వాదం జరిగింది ఒక టైంలో. నేను చెప్తున్నారు, ఈ మాట వినంగానే రాజీనామా చేస్తున్నారు అని తెలియగానే నేను విజయసాయిరెడ్డికి నేరుగా ఫోన్ చేశాను. విజయసాయిరెడ్డి గారు నాతో చెప్పారు, నాకు ఈ రోజుతో ఈ బంధాలు, ఈ కట్టుబాట్లన్నీ తెగిపోయాయి, ఇక మనం స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు రఘు, రేపటి నుండి మనము స్వేచ్ఛగా ఉండొచ్చు, ఒక 5-6 ఏళ్ల క్రితం మనం ఎలా ఉన్నామో అలా ఉండొచ్చు, నాకు విరక్తి కలిగింది అని విజయసాయిరెడ్డి గారు స్వయంగా నాతో చెప్పారు అని రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఏం జరుగుతుందో ఇంకా రావడానికి టైం పడుతుంది. కానీ మొన్నటి వరకు విజయసాయిరెడ్డి అసలు మనిషే కాదు, అతనికి సంస్కారమే లేదంటూ ప్రచారం చేసిన ఒక టీవీ ఛానల్ రాత్రి డిబేట్ లో విజయసాయిరెడ్డి చాలా అద్భుతమైన మనిషి, మాకు పరిచయం ఉంది ఇదివరకు ఉంటే, ఆయన చాలా సౌమ్యుడు, మృదు స్వభావి, కానీ ఆ వైసీపీలో ఉండడం వల్ల అలా అయింది అని చెప్తూనే విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పెట్టిన పోస్టులన్నీ ఆయన పెట్టినవి కాదు, వైసీపీలో ఉండే ఒక వ్యక్తి పెట్టారు, ఆ పేరు కూడా చెప్తున్నారు, అతను పెట్టారు. కేవలం సానుకూలమైన పోస్టులు పెట్టిన వ్యక్తి మాత్రమే, ఆ పోస్టులు మాత్రమే విజయసాయిరెడ్డి గారివి అని వెనుకేసుకొస్తూ ఉన్నారు. ఏ ఛానల్ చెప్పొచ్చా? అభ్యంతరం లేకపోతే చెప్పండి. టీవీ5 లో డిబేట్ లోనే వాళ్ళదైతే అక్కర్లేదు, నేనే ఆంధ్రజ్యోతి ఏదనుకున్నా, టీవీ5 మనం స్టాండర్డ్ కి తీసుకోక్కర్లేదు, ఎందుకంటే చూసాం కదా అద్దాలు పగిలి అదే చెత్తంతా రాసిన. దానికి తోడు విజయసాయిరెడ్డి గారే ఒకసారి ఫస్ట్ టర్మ్ అయిపోయినప్పుడు పార్లమెంట్ వేదికగా రాజ్యసభలో చెప్పారు, నేను ఈ స్థాయికి రావడమే నాకు ఒక గొప్ప విషయం, అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కలిగింది, ఆయనతో నేను కలిసి ట్రావెల్ అవ్వడం వల్లే నాకు రాజ్యసభ అవకాశం ఇచ్చారు, లేకుంటే నేను ఎవరిని. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ కూడా మా మీద కేసులు పెట్టడం వల్ల ఒక విధంగా మంచి చేసింది, నేను ఇక్కడి వరకు రాగలిగాను, కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లే నాకు ఈ స్థాయి వచ్చిందని ఆ రోజు ఆయన చెప్పారు. కానీ మళ్ళా రెండోసారి కూడా రాజ్యసభకు ఇచ్చారు. ఇంకా కొమ్మినేని గారు, జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారికి చాలా గౌరవం ఇచ్చారు, చాలా ప్రేమగానే చూసుకున్నారని చెప్పాలి. ఓపెన్ గా చెప్పాలంటే
ఉత్తరాంధ్రలో గతంలో విజయసాయి రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అనేక విమర్శలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు. విశాఖ ఈరోజు ఈనాడులో కూడా రాశారు, విశాఖ విలవిల్లాడిపోయింది ఈయన దెబ్బకు అని. అయినప్పటికీ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఉత్తరాంధ్ర జిల్లాలకి పంపించారు. అంటే విజయసాయి రెడ్డి గారి మాటని జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థాయికి మించి కూడా గౌరవిస్తూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా ఇలా వదిలేసి, పార్టీని వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను, నాకు ఎలాంటి ప్రలోభాలు లేవు. ఇంకో విషయం కూడా ఎక్కడో ఈయనకు గ్యాప్ ఉందేమో అనడానికి కొద్ది రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక విషయం చెప్పారు. నేను టీవీ ఛానల్ పెట్టాలని గతంలోనే అనుకున్నాను రామోజీరావుని చీల్చి చెండాడడం కోసం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మనకి సాక్షి ఉంది కదా వద్దన్నారు. ఇంకా ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి చెప్పినా నేను వినను, ఒక టీవీ ఛానల్ పెడతా, రామోజీరావు సంగతి తెలుస్తా, ఈనాడు సంగతి తెలుస్తా అని కూడా అన్నారు. అంటే కొద్దిగా ఆయన స్వేచ్ఛ తీసుకోవడానికి కూడా చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారేమో అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. ఇప్పుడు ఈ సీట్ ఎవరికి వెళ్తుంది? కొమ్మినేని గారు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తే అది తప్పనిసరిగా బీజేపీకో టీడీపీకో వెళ్తుంది. అంటే పరోక్షంగా ఇంతకాలం ఆయనే చెప్పారు, 4 దశాబ్దాలుగా 3 తరాలుగా విజయసాయి రెడ్డిని చూసుకుంటూ వచ్చిన కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డికి 2 సార్లు రాజ్యసభ, అది ఆ మామూలు విషయం కాదు. కొమ్మినేని గారు సీఏగా చేసిన వ్యక్తికి కుటుంబంతో నమ్మకంగా ఉన్నారని చెప్పి 2 సార్లు రాజ్యసభ ఇస్తే, ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడే నిన్నటువంటి మొదలు పెట్టేశారు. పార్టీనే లేదు, వెళ్ళిపోయింది, ఎత్తిపోయింది అనే ప్రచారం చేస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అలా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి విజయసాయి రెడ్డి గారు వెళ్ళడం కారణాలు ఏమైనా కావచ్చు. ఏం మనుషుల్ని చంపారు, రాజకీయాల్లో కేసులు, బెదిరింపులు ఇవన్నీ సహజం. విజయసాయి రెడ్డి గారికి తెలియదు కూడా కాదు. కానీ ఆయన ఈరోజు వెళ్ళిపోతూ ఉన్నారు అంటే ఎక్కడో బాధ్యత విస్మరించారేమో అన్న అభిప్రాయం అయితే నాకు కలిగింది. జగన్మోహన్ రెడ్డిని ఈ టైంలో ఎవరు వదిలిపెట్టి వెళ్ళినా విజయసాయి రెడ్డి గారు వదిలి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ స్థాయిలో ప్రయారిటీ, ఆ స్థాయిలో పవర్, ఆ స్థాయిలో ఆయన మాటకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు విలువ ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు వెళ్తూ వెళ్తూ పైగా నాకు పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉంది, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు నాకు అద్భుతమైన బలం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారితో తనకు ఎలాంటి వైషమ్యం లేదు, నాకు ఇదివరకు జరిగిందంతా నాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారంటే ఇక ఎలా జగన్మోహన్ రెడ్డి అయినా కూడా ఇంకెవరిని ఎలా నమ్మాలి అన్న దానిపైన ఆయనకు కూడా ఒక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది కదా. ఇంకా ఎంత దూరం వెళ్ళిపోయారంటే అప్పుడే విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారిపోతారు, పులివెందులకు బై ఎలక్షన్ వస్తుంది, నేను ఎమ్మెల్యే అయిపోతానని చెప్పి అక్కడ ఉన్న లోకల్ లీడర్ టీడీపీ నాయకులు ట్వీట్ కూడా పెట్టేసుకుంటారు. అలా అంటే జరిగిన దానికి జరగని దానికి అన్ని ప్రచారం చేసి మళ్ళీ అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి వస్తున్నారు. అయితే ఒక్కటి కొమ్మినేని గారు, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కేవలం జగన్మోహన్ రెడ్డి తనగా ఇక నాకు చాలు రాజకీయం అనుకునే రోజు వరకు ఎవరు వెళ్ళిపోయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలము అదే, ఒక విధమైన బలహీనత కూడా అదే. జగన్మోహన్ రెడ్డి ఒక్కరూ ఉన్నంత కాలం వీళ్ళు ఎవరు వెళ్ళిపోయినా ఇదంతా తాత్కాలికం. కొమ్మినేని గారు, విజయసాయి రెడ్డి గారు ఒకవేళ నిజంగా రాజీనామా చేసినా వెళ్ళిపోయినా ఓ 2-3 రోజులు డిబేట్ ఉంటుంది తప్పించి ఇక ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు ఇక పూర్తిగా ఆయన పేరును కూడా ఒక ఏడాది తర్వాత మర్చిపోతారు. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఉండడం వల్లే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నారు, మా వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకుతోందని ఎవరైనా ప్రేమించి అలా రాజీనామాలు చేసి దూరంగా వెళ్ళిపోయినా ఒక 6-7 నెలల తర్వాత, 1 year తర్వాత వాళ్ళే ఇక కనిపించకుండా పోతారు. విజయసాయి రెడ్డి గారు బహుశా ఇప్పటికైనా తన నిర్ణయాన్ని మార్చుకుంటారో ఏమో చూడాలి. కానీ ఇదైతే కరెక్ట్ కాదు. ఒక ఎమ్మెల్యే చెప్పారు, దీని అంతా జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఒక 1000 ఓట్లున్న వ్యక్తులు ఎవరూ లేరు. టీడీపీ కానీ వైసీపీ కానీ ఏ పార్టీ 1000 ఓట్ల బలం ఉన్న ఏ ఎమ్మెల్యే లేరు, ఏ మాజీ మంత్రి లేరు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 100కు 100% జగన్మోహన్ రెడ్డి మా బలం. ఆయన్ని ధిక్కరించి వెళ్ళడం అంటే ఇక మేముగా రాజకీయంగా బలి తీసుకోవడమే. ఇది వాస్తవం. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల కొన్ని అసంతృప్తులు ఉన్నా, బాధలున్నా, ఓవరాల్ గా చూసినప్పుడు అది అత్యుత్తమమైన రాజకీయ నాయకత్వమే అని వాళ్ళే చెప్తున్నారు. సో విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్ ఇలా జరిగి ఉండాల్సింది కాదు, మరి చూడాలి. రైట్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్ని మనం చరిత్ర తెలుసుకుంటే, ఇందిరాగాంధీ గారు ఓడిపోయినప్పుడు ఓడిపోవడానికి ముందుగా జగజీవన్ రామ్ గారు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ గారితో కలిశాడు. అంటే రాజకీయంగా జరిగి ఉండొచ్చు, ఈయన వ్యవసాయం అన్నాడు, మరి తర్వాత ఏమవుతుందో. అంతేకాదు జలగం వెంగళరావు గారు అత్యంత చాలా సన్నిహితమైన రాజకీయ నాయకుడిగా ఉండేవారు. ఆయన ఇందిరాగాంధీతో విభేదించారు. తర్వాత ఆయన ఓడిపోయి తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడతోటి కలిశారు. అంతేకాదు కేరళకు సంబంధించిన స్టీఫెన్ అనుకుంటా అపోజిషన్ లీడర్గా ఉండేవారు కాంగ్రెస్ తరఫున. ఆయన కూడా పార్టీ ఆయన విభేదించాడు. తర్వాత ఆయన ఏమైపోయారో కనుమరుగైపోయారు. అలాగే దేవరాజర్స్ చాలా క్లోజ్గా ఉండేవారు.
చెన్నారెడ్డి గారు చాలా క్లోజ్గా ఉండారు, కొంతకాలం విభేదించారు, బయటకు వచ్చేసారు, మళ్ళీ చివరికి ఇందిరాగాంధీ గారి దగ్గరికే వెళ్ళక తప్పలే. 78లో ఇందిరా కాంగ్రెస్ తరఫున చెన్నారెడ్డి గారు, దేవరాజర్స్ గారు వచ్చారు, తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు చెన్నారెడ్డి గారు, మళ్ళీ తర్వాత ఇందిరా కాంగ్రెసే ఇందిరాగాంధీ గారి నాయకత్వంలోని పార్టీకే వెళ్ళక తప్పలేదు. అలాగే ఒకళ్ళు కాదు, అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కేవలం ఒక నాయకుడు వెళ్ళిపోయినంత మాత్రానో లేకపోతే ఒక నాయకుడు వచ్చినంత మాత్రానో బలం పెరిగిపోద్దనో తరిగిపోద్దనో కాదు. ఎందుకు ఆ మధ్య మన వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారికి అత్యంత సన్నిహితుడు ఒక ఆయన శారదా ముఖర్జీ శారదా స్కామ్ కేసులో భయపడి బీజేపీలో చేరిన తర్వాత మొత్తం అవన్నీ పోయి ఇప్పుడు మళ్ళీ టీఎంసీకి వచ్చేసాడు. సో ఇట్లా రాజకీయాల్లో జరుగుతూనే ఉంటాయి. 2-3 కాలర్స్ తర్వాత మీరు మాట్లాడుతున్నారు.